హలో హాయ్ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ హలో యూట్యూబ్ వ్యూవర్స్, గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వ్యాక్సినేషన్ ఫర్ చిక్స్. ఈ రాణికేత్ వ్యాక్సినేషన్ ఉంది కదండి, ఇది ఎలా వేయాలి చూడండి. ఏ వీడియో అయినా సరే మెడిసిన్స్ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు బాగా చూడాలి, స్కిప్ చేయకూడదు. చూడండి. రాణికేత్ డిజీజ్, న్యూ క్యాస్టల్ డిజీజ్. సో దీన్నే ఆర్డిఎఫ్ స్ట్రెయిన్ అంటారండి. ఆర్డి అంటే రాణికేత్ డిజీజ్ అన్నమాట. కొంతమంది లసోటా యూస్ చేస్తారండి. సో అదైనా కూడా పర్వాలేదు, రాణికేత్ డిజీజ్ అయినా కూడా పర్వాలేదు, రెండు ఒకటేనండి. సో ఫస్ట్ నేను నా చిక్స్ కోసము ఎఫ్ వాడుతున్నాను. బాగా చూశారు కదండి. సో ఫస్ట్ టైము ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ మన టాపిక్ విషయానికి వెళ్ళిపోతే, ఈ నా చిక్స్కి ఈరోజు చూడండి, దగ్గర 10th డే అండి. మామూలుగా అయితే 7th డే నుంచే వీళ్ళు వ్యాక్సిన్స్ వేయడము స్టార్ట్ చేసేస్తారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ వ్యాక్సినేషన్ వేసినప్పుడు చిక్స్కి దానికి తట్టుకునే శక్తి ఉండాలండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం నేను కూడా ఒక 1 month అండ్ 1.5 month చిక్స్కి వ్యాక్సినేషన్ వేశాను. అది 1 drop ఐలో వేశాను, 1 drop ముక్కులో వేశాను. అప్పుడు చాలా దాని నిజంగా అది చాలా వీక్ అయిపోయేసి ఆ వ్యాక్సినేషన్ కెపాసిటీని తట్టుకోలేక, అంటే చిక్స్కి కెపాసిటీ ఉండాలండి, అది తట్టుకోలేక చాలా డల్ అయిపోయి చనిపోవడం జరిగింది. కాబట్టి నా వరకైతే, నేను వేరే వాళ్ళని కించపరచాలనేసి చెప్పడం లేదు, మామూలుగా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను అంతే. ఈ 1 month చిక్స్కి కానీ లేదా 1 month బిఫోర్ చిక్స్కి కానీ 1 drop చాలండి, 1 drop చాలు ఐలో. సో ఎలా వేయాలి అనేది ఇప్పుడు మీరు జాగ్రత్తగా వీడియోను మొత్తం చూడండి. సో మీకు బాగా తెలుస్తుంది. ఈ వ్యాక్సినేషన్ ఎందుకు వేస్తారు పిల్లలకి అంటే, ఏ రోగాలు రాకుండా, కొక్కెర రోగాలు, తెగులు రోగాలు అలాంటివి రాకుండా మనము ఈ చిక్స్కి వ్యాక్సినేషన్ వేయాలి. ఏం లేదండి, మామూలుగా వచ్చే రోగాలు ఎట్లా వస్తాయి, వ్యాక్సినేషన్ వేసినా వేయకపోయినా. చాలామంది నేను వీడియోలు చూసున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ వేసినా కూడా అమ్మవారి అంటే అదే అండి, అమ్మవారి తల్లి లాగా వస్తుంది కదా వ్యాధి, మసూచి వ్యాధి. ఆ విధంగా వేసిన తర్వాత కూడా వచ్చుండది. ఈ ఇంజెక్షన్స్ వేసిన తర్వాత కూడా తెగుళ్ళు వచ్చుండాయి అనేసి చాలా వరకు నేను వీడియోలు కూడా చూశాను. ఏం లేదండి, మామూలుగా పెద్దోళ్ళు అంటారు కదా సామెత, ఆ విధంగా
మందు, ప్రార్థన రెండూ అవసరం. కాబట్టి అదే ప్రయత్నము మరియు ప్రార్థన రెండూ అవసరమే. కాబట్టి మన ప్రయత్నంగా మనం వ్యాక్సినేషన్ వెయ్యాలి, ప్లస్ దానికి తగ్గట్టుగా ఆహారాన్ని వాటికి అందించాలి. అంతే అండి, పౌష్టిక ఆహారం అందించాలి. సో ఈ విధమైన బలమైన ఆహారాన్ని అందిస్తే ఏ రోగాలు రాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అట్ ది సేమ్ వాటి చుట్టుపక్కల పరిశ్రమ అంటే వాతావరణం, ఆ ప్లేస్ కానీ క్లీన్గా ఉండేటట్టుగా పరిశుభ్రంగా చూసుకుంటూ ఉండాలి, అలాగే వదిలేయకూడదు. సో నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వ్యాక్సినేషన్ ఎలా వెయ్యాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చేసున్నాను, మీరు తప్పకుండా చూసి తెలుసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చాలా థ్యాంక్స్ అండి.